నార్త్ ఈస్ట్ ట్రిప్‌కి వెళ్ళాను కదా! సో, వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 డేస్ మేము అస్సాంలో స్టే చేశామనమాట. సో, గౌహతిలో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. హరిక్షేత్రి కామరూప అంటారు గదా! అమ్మవారి 18 శరీర భాగాలు భూమి మీద పడిన చోట మనకి అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. అందులో ఒకటి కామాఖ్య. 18 శక్తిపీఠాల్లో అమ్మవారు మనకి విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ అయితే అమ్మవారి యోని భాగం పడింది కాబట్టి, సో, యోని పీఠాన్ని మనం అమ్మవారిగా పూజిస్తాము. భూగర్భ గృహంలో ఒక సహజ సిద్ధమైన యోని ఆకారంలో ఒక రాయి ఉంటుంది. దాంట్లోంచి నీటి ప్రవాహం ఎప్పుడూ ఉంటుందనమాట. ఓన్లీ ఇయర్లీ వన్స్ 3 డేస్ టెంపుల్ క్లోజ్ చేస్తారు. అప్పుడు అమ్మవారు రజస్వరాలు అయిందని చెప్పి టెంపుల్‌ని క్లోజ్ చేస్తారు. అప్పుడు ఎవరికీ దర్శనం ఉండదు. కానీ ఆ 3 డేస్ తంత్ర విద్యలు నేర్చుకునే వాళ్ళు, ఆహ్, అమ్మవారికి ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కొండ మీదే ఉంటారు. 3 డేస్ తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు. సో, మీరందరూ ఒక్కసారి వీలున్నప్పుడు కామాఖ్య రండి. మీ అంతట మీరు ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడ పండిట్స్ అయితే చాలా కమర్షియల్. సో, మీరు టికెట్స్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొనొస్తేనే చాలా హ్యాపీగా దర్శనం అవుతుంది. లేకపోతే వాళ్ళకి 2,000-5,000 వరకు మనీ అడుగుతారు దర్శనానికి. కామాఖ్య టెంపుల్ వెబ్‌సైట్ ఉంటుంది. అందులో వెళ్లి ఒకసారి దర్శనం టికెట్స్ చెక్ చేసుకోండి. సో, 1 వీక్ ముందయితే టికెట్స్ దొరకవు. మార్నింగ్ 6:00 ఒకసారి, 3:00 ఒకసారి ఆ దర్శనంకి లైన్స్ స్టార్ట్ అవుతాయి. 1-2 అవర్స్‌లో దర్శనం అయిపోతుంది. తర్వాత జనరల్ దర్శనం అదెప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో, కొద్దిసేపు జనరల్ దర్శనం వాళ్ళని, కొద్దిసేపు టికెట్స్ వాళ్ళని అలా మూవ్ చేస్తూ ఉంటారనమాట దర్శనానికి. సో, హడావుడిగా అయితే రాకండి. టైం తీసుకొని ఇక్కడ 2 డేస్ ఉంటాము అనుకుంటేనే టెంపుల్ చుట్టుపక్కల ఉన్న దశమహా అవతారాల్లో ఉన్న అమ్మవార్లను కూడా దర్శనం చేసుకోవచ్చు. దర్శనంకి వెళ్ళినప్పుడు అమ్మవారిని మనని తాకనిస్తారు. సో, యోని పీఠాన్ని టచ్ చేయనిస్తారు. సో, అక్కడి నుంచి వచ్చే వాటర్‌ని మనకి తీర్థం ప్రసాదంలాగా ఇస్తారనమాట. సో, మీకు ఆ వాటర్ కావాలంటే బయట షాప్స్ దగ్గర ఒక స్టీల్ బాటిల్స్ అమ్ముతూ ఉంటారనమాట. అవి లోపలికి తీసుకెళ్తే అందులో వాటర్ పట్టిస్తారు. ప్లాస్టిక్ నాట్ అలౌడ్. మా దగ్గర టికెట్ లేదు, పంతులతో మాట్లాడుకొని వెళ్ళిపోతామంటే, వాళ్ళు లైన్‌లో నించోపెడతారు. అండ్ 2000 నుంచి 5000 వరకు మన దగ్గర తీసుకుంటారు. కొంతమంది 5000 తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్‌లో కూడా దర్శనం చేయించుకొని తీసుకొస్తారు. కానీ చాలా క్రౌడ్ ఉంటే వాళ్ళకి మనీ ఇచ్చినా తీసుకొని వెళ్లరు లోపలికి. సో, బెటర్ కామాఖ్య టెంపుల్ వెబ్‌సైట్‌లో మీరు టికెట్ బుక్ చేసుకొని హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఏ హడావుడి లేకుండా. టెంపుల్ ఎంటర్ అవుతుంటేనే మనకి రైట్ సైడ్‌లో చిన్నమస్తా టెంపుల్, కాళీ టెంపుల్, తారా టెంపుల్ వస్తుంది. తర్వాతనే మనం కామాఖ్య అమ్మవారి టెంపుల్‌లో ఎంటర్ అవుతాం. అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడే లోపల మనకి కామాఖ్య అమ్మవారు, లక్ష్మీదేవి అండ్ సరస్వతీదేవి ముగ్గురు కలిసి ఒకే చోట ఉంటారు పక్కపక్కన. రిమైనింగ్ టెంపుల్స్ అన్నీ టెంపుల్ నుంచి ఒక 10-15 మినిట్స్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. సో, మీరు కంపల్సరీగా అక్కడికి వెళ్తే దర్శనం చేసుకోండి. సో, మాకైతే ఫస్ట్ వెళ్ళిన డే దర్శనం అవ్వలేదు అమ్మవారిది. ఎందుకంటే మాకు ఆన్‌లైన్ టికెట్స్ కూడా దొరకలేవు. 1 మంత్ ముందు బుక్ చేసుకుంటే ఆన్‌లైన్ టికెట్స్ అవుతాయి. సో, మేము అక్కడున్న పంతులతో మాట్లాడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి లైన్‌లో వచ్చి నించుంటే 8:30కి మా దర్శనం అయిపోయింది. నేను ప్రతి ఆషాఢ మాసంలో మాకు దగ్గర శ్రీశైలం గదా! సో, అమ్మవారికెళ్ళి నేను పసుపొట్టు అండ్ చీర పెట్టొస్తా అనమాట. బట్ ఈసారి ఫుల్ హ్యాపీ. ఫస్ట్ ఆషాఢ మాసంలో కామాఖ్య టెంపుల్ విజిట్ అయ్యా. సో, ఇక్కడే అమ్మవారికి శారీ పెట్టి, అమ్మవారికి పసుపొట్టు ఇచ్చొచ్చా అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. నేను 12 శక్తిపీఠాలు దర్శనం చేసుకున్నా. అమ్మవారితో 13వ శక్తిపీఠం కంప్లీట్ అయిపోయింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.